వంటకాడ నక్కల్లారా, ఏ శవం వస్తుందా పీక్కు తిందామని నక్కలు చూసినట్టు ఏ విషయం తెలుస్తుందా పబ్లిసిటీ చేద్దామని చూస్తున్నారా? మీ గుడ్లుగుబి ముఖాలకి మీ గబ్బిళమైన మనస్తత్వానికి ఇంక ఇంతకన్నా మంచి ఏమొస్తాయి? అసలు సిగ్గు శరం. ఈ మాట అయితే ప్రతి వీడియోలో నేను అంటానే ఉన్నా. ఇలాంటి దేవుడు మీకు పెట్టలేదు. ఏం దొరికిద్దా పబ్లిసిటీ చేద్దామని చూడకపోతే మామూలుగా మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకొని 10 మంది 10 రకాలు మాట్లాడుతున్నారు. ఎందుకు మనం ఇవి పడాలని సిగ్గు లేదా? ఏమనుకుంటున్నారో మీ గురించి ఫస్ట్ వెనక్కి తిరిగి చూసుకోండి. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మీరు మాట్లాడుకుంటుంటే. ఎందుకో తెలుసా? అన్ని దుర్మార్గ పనులు, అన్ని వేషాలు, అన్ని దిగజారిపోయిన పనులు చేసేది మీరు. ఇప్పుడు మీరు చేరి చెప్పుకుంటున్నారా? సన్నాసి రాసుకుంటే బూడిద రాలిద్దంట. మీరందరూ కలిపి రాలుపుతారా? అసలు మాటకి రీజన్ లేదు, పనికి పద్ధతి లేదు, బ్రతుకు అర్థం లేదు. మీరు మాట్లాడుతున్నారా? అసలు మీకు దేవుడంటే ఏ దేవుడైనా భయం ఉందా? మనుషులంటే విలువ తెలుసా? మర్యాద ఇస్తారా మనుషులకి? అసలు మీకైనా లైఫ్కి మీకు అర్థం ఉందా? అసలు ఎందుకు బతుకుతున్నాం మనమని మీరు ఇంకా నీతులు మాట్లాడుతున్నారా? పొళ్ళు రాలిపోతాయి, అర్థమైందా? చెప్పుకు పెంట రాసి రోడ్డు మీద కొట్టించుకోవద్దు. ఏమి ఎరగని నంగనాశిలాగా మాట్లాడి అయ్యో అమ్మో అని అది ఇది చెప్పించుకొని ఏదో చిన్న లోపాలుంటే పోయి అందరికి చెబుతున్నావా? నీ బతుకు జడ. నీకు ఇంతకన్నా ఏం చేస్తావు? అసలే నీ దగ్గర నుంచి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ ఏం చెయ్యరు జనం, అర్థమైందా? ఏదైనా దొరకంగానే కుక్కకు బొనికి తిరిగితే ఊరంతా తిరిగేసినట్టు ఆ విషయం పట్టుకొని ఊరంతా తిరిగాటం నీకు తెలుసు, అంతేగా? ఈయనే లంజమండలు చెప్పే పనికి మాలిన ముండలకి సిగ్గుండాలి. దేవుడు కొద్దిగా పెట్టాడా మీకు? 100 పనులు మంచి పనులు చేసినా 100లో 99 చేసిన ఒక్క చెడు పనిని ఆ లోపాన్ని తీసి ఊరందరికి ఎండేసి చెప్పుకుంటే ఏమన్నా ఒరుగుతుందా? మిగతా 99 ఏమైనాయి? ఇవి ఎవరికి చెప్పాలో తెలుసా? పుట్టకతోనే నికృష్టంగా బతికే వాళ్ళకి, పని బాట లేకుండా ఊరి మీద తిరిగే వాళ్ళకి, వాళ్ళ గురించి చెప్పుకోండి కావాలంటే. ఏమన్నా మారతారా? 10 మందికి ఉపయోగపడతా, 10 మందిని కలుపుకొస్తా, కుటుంబాలు కాపాడుకుంటా, ఏడ్చుకుంటా, తుడుచుకుంటా. దేవుడా నువ్వే దిక్కు 24 గంటలు మొక్కుకునే వాళ్ళు ఎమ్మట పడ్డారనుకో, బతికుండంగా నవరంధ్రాల్లో పురుగులు పడతాయి. ఓకే, ఇది మనసులో గుర్తుపెట్టుకోండి. భయభక్తులతో బ్రతకటం నేర్చుకోండి. నీకేదో కొద్దిగా ఇదయిందని అందరేను, ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు, అందరికి లోపం. అసలు మీరు సిగ్గులేని మొఖాలు, అందరి లోపాలు మీకెందుకు? మీ బతుకేందో మీరు చూసుకోండి. ఫస్ట్ మీది మీరు కడుక్కోండి. మీ ముడ్డి మీరు కడుక్కోవడానికి చేత అవుతుందా? నువ్వు వేరే వాళ్ళకి కడగటానికి బయలుదేరా చెప్పు తెగిద్ది.